హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. దాని టాపిక్ పేరేంటంటే శుభ్రం, అతి శుభ్రం. శుభ్రం అతి శుభ్రం అంటే అదేదో సుప్పిని, శుద్ధపూసలాగా అందరూ శుభ్రంగానే ఉంటారు. కానీ అబౌవ్ 60 మా ఏజ్ వాళ్ళకి ముఖ్యంగా చిన్న అడ్వైస్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఐ వాంట్ టు గివ్ సమ్ గుడ్ అడ్వైస్ విచ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్. ఫస్ట్ వచ్చి క్లెన్లీనెస్. చాలామంది పెద్దవాళ్ళు అంటే వయసులో ఉన్నవాళ్ళు కూడా దిస్ అప్లైస్ టు ఎవ్రీబడి. బ్రషింగ్ జాగ్రత్తగా చేయండి. మార్నింగ్ ఒక్కసారి చేస్తే అవ్వదండి. మార్నింగ్ ఒక్కసారి చేసేసి ఎస్పెషల్లీ బయట తిరిగే వాళ్ళు, పెద్దవాళ్ళ దగ్గర కూడా కొంచెం ఫౌల్ స్మెల్ వస్తుంది. మనం దగ్గరగా కూర్చున్నా, దగ్గరగా మనం హగ్ చేసుకున్నా, అది కొంత వయసును బట్టి దాన్నే ముసలి వాసన అంటారేమో. అది అవాయిడ్ చేయడానికి మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇదివరకు లాగా కాదు. ఇదివరకు ఏంటంటే ముసలాళ్ళు అనేటప్పటికీ వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్లేస్మెంటు, వాళ్ళకి ఇంకా రిటైర్ అయిపోయినట్టే, 60 దాటితే రిటైర్ అయిపోయినట్టే, వాళ్ళకి ఇంత దూది పడేసి ఒత్తులు చేయమంటామో ఏదో అలా అయిపోయేది. కానీ ఇప్పుడు ఒత్తులు మనం ఎక్కడ చేస్తాం? చాలా యాక్టివ్గా సొసైటీలో మనం మింగిల్ అయి తిరుగుతూ ఉంటాం. సో ఈ పెద్దవాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ ఈ పళ్ళు వాసన రాకుండా చూసుకోండి. అది ఎలా చేస్తారో మీ ఇష్టం. అండ్ మీ పక్కన కానీ మీ పర్స్లో కానీ ఎప్పుడు లవంగాలు వేసుకుని, యాలకులు వేసుకోండి. ఇక్కడ ఎవరితో నా దగ్గరగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక 2 యాలకులు నోట్లో పెట్టుకుని మాట్లాడండి. ఇవన్నీ ఏంటంటే అన్ప్లెజెంటరీ టాక్ అని అనుకోవద్దు, బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఇంకొక సెకండ్ థింగ్ వచ్చి, పిల్లలు దగ్గరకు వస్తుంటారు, ఒళ్ళో కూర్చుంటారు. జాయింట్ ఫ్యామిలీస్ అయితే మరీ ఇబ్బంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టపడకపోవచ్చు. మామ దగ్గరికి వెళ్తే పిల్లలే అనేస్తారు. ఇప్పుడు పిల్లలే ఇక ఎడాపడా లేకుండా మొహం మీద అనేస్తారు, మామ దగ్గర వాసన వస్తుంది అని. సో అలా అనిపించుకోకండి. అండ్ నెక్స్ట్ థింగ్, క్లెన్లీనెస్ ఆఫ్ అండర్ గార్మెంట్స్. నైటీస్ కానివ్వండి, నైట్ వేసుకునే నైటీలు కానివ్వండి, అండర్ గార్మెంట్స్ కానివ్వండి. ఇప్పుడు మనకి పర్ఫ్యూమ్డ్ ఫేబ్రిక్ డిటర్జెంట్స్ అన్నీ చాలా రకాలుగా వస్తున్నాయి మనకి. స్నానం చేసిన వెంటనే అవి వాషింగ్ మిషన్ వరకు వెళ్ళక్కర్లేదు, మనమే సోక్ చేసుకొని జస్ట్ ఎక్కువ మాయవు. కానీ బట్ స్టిల్ ఏజ్ని బట్టి ఇది పిల్లలు అందరూ, దిస్ అప్లైస్ టు ఆల్ ఏజెస్. సో మెయింటైన్. పైన అందంగా బట్టలు వేసుకోవడం కాదు, లో దుస్తులు జాగ్రత్తగా శుభ్రంగా ఎండలో ఉతికి ఆరేసి, ఎండలో బాగా ఎండినవి కొంచెం అవి టేక్ కేర్. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా సమ్టైమ్స్ రావచ్చు. లో దుస్తులు. తర్వాత మనమే నైస్ పర్ఫ్యూమ్డ్ సోప్స్, బాడీ స్ప్రేస్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వయసులో కొద్దిగా వాడుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాడ్ ఓడర్, చెమట కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, అందరికీ 2 పూట్ల స్నానం చేసే ఓపిక ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు సాయంత్రం అయి చక్కగా ఫ్రెష్గా తయారై కూర్చోండి. చక్కగా మంచి టాల్కమ్ పౌడర్ కొట్టుకొని మనకి మనమే వి ఫీల్ హ్యాపీ అండ్ రిఫ్రెష్డ్. అలా డల్గా మనం ఉండిపోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ దీస్ ఆల్ కమ్ అండర్ క్లెన్లీనెస్ ఓన్లీ. మనం ప్లెజెంట్గా ఉంటే పిల్లలు అందరూ కూడా దగ్గరికి రావటం కానీ మాట్లాడాలి అనిపిస్తుంది అందరికీ. అండ్ కొంచెం బాగా హెయిర్ అంతా తెల్లగా అయిపోయి, నాది కూడా అయిపోతుంది, హాఫ్ అయ్యింది, ఇంకా హాఫ్ అక్కడక్కడ నల్లగా ఉంది. అదేంటంటే కొంచెం మనం నూనె పెట్టుకుంటే ఆ తెల్ల జుట్టుకు తలంటి పోసుకుంటే దెయ్యాల్లాగా కనబడతాం. అలా కాకుండా తెల్ల జుట్టుకు కొంచెం మనం
ఆయిల్ పెట్టుకొని చూడటానికి అపియరెన్స్ నీట్‌గా ఉంటే ముచ్చటగా ఉంటుంది. ఇంకొకటి బెడ్ షీట్స్ ఒకటి ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా మీరు బెడ్ షీట్స్ మార్చుకుంటూ ఉండండి. ఇంకా మాయలేదు, మొన్ననే వేశాను, ఇంకా వారం కూడా కాలేదు అని అట్లా అనుకోవద్దు. ఎప్పటికప్పుడు మంచి నాఫ్థలిన్ బాల్స్ ఏసి పెట్టుకున్న ఫ్రెష్ బెడ్ షీట్స్, తర్వాత టవల్స్ ఇవి కూడా కొంచెం బాగా మెయింటైన్ చేసుకోండి శుభ్రంగా. ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీస్‌లో పిల్లలు తిరుగుతూ ఉంటారు. కోడళ్ళకి ఇష్టం ఉంటది, ఇష్టం లేకపోవచ్చు. మనం కొంతమందికి కాండ్రించి సింక్‌లో ఉమ్ములేయటం అలవాటు. ఇవన్నీ కొంచెం అంత అవసరం లేదు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానో సూటిగా చెప్పేసానని అనుకుంటున్నాను. ఎవరికి వాళ్ళే ఆహ్, వి ఐ డోంట్ వాంట్ యూ టు ఆహ్, ఐ డోంట్ వాంట్ యూ టు ఫేస్ అన్‌ప్లెజెంటరీ సిట్యుయేషన్స్. ఇవన్నీ ఏంటంటే చిన్న విషయాలకు, పెద్ద విషయాలు కాదు కానీ, బట్ మన పర్సనాలిటీ గానియండి, మనల్ని దర్జాగా మనం హ్మ్, ఆహ్, చే తిరగటానికి కానియండి, ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న దోహకాలైనా గానీ, ఇవి చాలా ఉపయోగపడే టిప్స్ ఇవి. సో, ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. మనం గూడా ఫేస్ చేసాం. చాలా పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటే ఒక రకమైన ఫౌల్ స్మెల్ ఒస్తూ ఉంటది పక్క నుంచి. ఎందుకంటే పాపం అంటే మనం గూడా ఏమనుకుంటామంటే, అబ్బా! మాయలేదు కదా! వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు. మాటి మాటికి దుస్తులు మార్చేసి పడేస్తే ఈ ఎవరు ఉతుకుతారు? ఇట్లా అనుకుంటారు కానీ, నో వే. చక్కగా మీరు స్నానం చేస్తున్నప్పుడే మీరే జాడిచ్చేసుకోండి. ఏముంది లోపల లంగా అవి పెద్ద జాడించుకోవడం పెద్ద కష్టం కాదు. సో, అలా అని ఎక్కువ కష్టపడిపోమని నేను చెప్పటం లేదు. హ్మ్. సో, ఎంజాయ్ యువర్ స్టే. ఓకే.